బెక్ట్ న్యూస్ తాడేపల్లిగూడెంలో నిట్కు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మనం. సో దయించి ప్రార్థన గీతం అండి, అందరూ నిలిచివలసి కోరుచున్నామండి. ప్లీజ్. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుహ్యగవరాయ గురవే గుణగురవే గురుదైత్యకలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్యాత్రే గురుపాఖండ ఖండకాయ హంసయుక్త విమానచారిణి అంబికే జగదంబికే హంసయుక్త విమానచారిణి అంబికే జగదంబికే మ్లానలోలే వీణబాలే మాననీయ సురాత్మికే యక్ష కిన్నెర సిద్ధ చారణ పాలికామర పాలికే హంసయుక్త విమానచారిణి అంబికే జగదంబికే సర్వమంగళదాయికే సర్వార్థ సిద్ధి ప్రదాయికే ఘోర కలుష వినాత్మి శంకరి వీర చరితే అంబికే ఘోర కలుష విధాత్మి శంకరి వీర చరితే అంబికే హంసయుక్త విమానచారిణి అంబికే జగదంబికే అంబికే జగదంబికే అంబికే జగదంబికే. ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హైర్ అండ్ కమిషనర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ శ్రీ ముద్దలక్ష్మి ఐఏఎస్ గారిని వారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం. ధరేత్ బ్రాహ్మణా వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధవతి యావదేవై దేవతాస్తాః సర్వా వేద విద్బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమస్కుర్యాన్నా శ్రీరంగేతే దేవతా ఏవ దేవతా ప్రేణాది పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవత్తమమహద్భవతి సర్వస్యాప్త్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యశస్కన్యసే మమర్తయేంద్రావతేమపచితే మిహావః అయం మోత్థా పరమేష్ఠే సువర్చాస్తమానానా శ్లోకోస్తు శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతందేర్
दीर्घमाजन्मरुत एनावर्धयन्ति नमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्दीर्घ शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. థ్యాంక్ యూ సార్. సమయం తక్కువగా ఉంది. దయచేసి అందరూ కూడా మన టెంపుల్ వారిని అందరూ కూడా వేదిక నుంచి దిగవలసింది కోరుతున్నామండి. దయచేసి త్వరగా దిగాలండి. సమయం చాలా తక్కువగా ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. టెంపుల్ అథారిటీస్ వారిని మీరందరూ ఎందుకమ్మా ఇదే నా టైం 11:30కి టేకాఫ్ అంటే మీరు ఇప్పుడు నా మాట లేదు, దిగండి. మీరు దయచేసి దిగండి. దయచేసి అర్థం చేసుకోవాలి. మన సమయం పాటించాలి కదా. దయచేసి దిగండి. ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. దిగాలమ్మా, దిగండి ప్లీజ్. అర్థం చేసుకోండి. మీరు సమయం పెడుతున్నారు. దిగాల ప్లీజ్, దిగాల. సార్ ప్లీజ్. ఇప్పుడు హైయర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు శ్రీమతి బి ఉదయలక్ష్మి గారు మాట్లాడతారు. ఈరోజు మనము దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి వన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయించి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయురాలు యూనియన్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి శ్రీమతి స్మృతి ఇరానీ మేడం గారికి, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలివేషన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీ వైఎస్ చౌదరి గారికి, మరి ఈ కార్యక్రమానికి ఎంతో మంది రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు విచ్చేసి ఉన్నారు. గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, అలాగే గౌరవనీయులు రావు గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు, గౌరవనీయులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు, అట్లాగే శ్రీమతి పీతల సుజాత గారు గౌరవనీయులైన ఈ మినిస్టర్ గారు, మైన్స్ మినిస్టర్ గారు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, ఎందరో పెద్దలు గౌరవ ఎంపీలు, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరి అతిథులకి ఈరోజు మా నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి దీన్ని నడిపించవలసిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి కార్యక్రమానికి
ఈరోజు శ్రీకారం చుట్టుకొని అశేష జనవాహిని మధ్య ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గారు శ్రీమతి స్మృతి ఇరానీ గారికి, మన ప్రీతమ నాయకులు నవ్యాంధ్రప్రదేశ్ రథసారథి, మన అందరి అభిమాన నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు ఢిల్లీలో మనకు పెద్ద దిక్కుగా ఉండి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి, అలాగే ప్రత్యేకించి ఈరోజు ఈ నిట్కు సంబంధించి మనకి ఇన్ని సీట్లు రావాలి అని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారితో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారితో కూడా కోఆర్డినేట్ చేసి మరి దేశంలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా 480 సీట్లు నిట్లో ఫస్ట్ టైం ఇండియాలో ఒక రికార్డు ఇది. అది రావటానికి కృషి చేసిన పెద్దలు కేంద్ర మంత్రివర్యులు సోదరులు సుజనాథ్ చౌదరి గారికి, అలాగే ఈ నిట్టు ఇక్కడ ప్రారంభించాలి, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది చాలా అవసరం అని ఒక ధ్యేయంగా దీన్ని సాధించిన మా సహచర మంత్రివర్యులు మాణిక్యాలరావు గారికి, అలాగే వేదిక పైన సహచర మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ పెద్దలు, అధికారులు, అనధికారులు, ముఖ్యంగా ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సోదరులు సోదరిమణులు, ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత మంది లోటు బడ్జెట్తో కూడిన రాష్ట్రం ఉంది. ఆదాయం వచ్చే హైదరాబాద్ని తెలంగాణకు ఇచ్చిన తర్వాత దాదాపు 15,000 కోట్లు లోటు బడ్జెట్తో మన రాష్ట్రం బడ్జెట్ పెట్టుకున్నాం. అయినప్పటికీ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్య వైద్యం ఈ ప్రభుత్వానికి 2 కళ్ళు, అభివృద్ధి సంక్షేమం ఎలాగా కలిసి సమన్వయంతో వెళ్లాలో ఈ విద్యా వైద్యంలో కూడా ఎక్కడా రాజీ లేని విధంగా అభివృద్ధి చేయాలి, అందులో ఎంత అవసరమైనా ఇస్తానో ఆల్ అవుట్ మీరు ముందుకెళ్ళండి, ఎక్కడ కూడా మీరు వెనుకంజ వేయకుండా ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, దానికి మీరు ప్రణాళికలు తయారు చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వటమే కాకుండా మరి మొట్టమొదటిసారిగా బడ్జెట్లో గతంలో ఎన్నడూ కూడా రాష్ట్ర బడ్జెట్లో 10% మించి విద్యకు ఎప్పుడు కేటాయించలేదు. అటువంటిది మొట్టమొదటిసారిగా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా 16% బడ్జెట్ను పెంచి దాదాపు 16,700 కోట్లు విద్యాశాఖ కేటాయించారు. అంతేకాదు ఇంకా ఏదైనా భవిష్యత్తులో అవసరం వచ్చినా సరే ఈ విద్యకి కేటాయిస్తాను అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్, మరి మనకు ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్స్ దాదాపు హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ సంబంధించి 7 ఇన్స్టిట్యూట్స్ మనకి ఆ యాక్ట్లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అవుట్ ఆఫ్ 7 ఖచ్చితంగా ఈసారి మనకు రావాలి, ఊరికి రావటమే కాదు ఈ సంవత్సరమే అడ్మిషన్లు కూడా చేయాలి, మీరు ఏం చేస్తారో తెలియదు, దానికి అన్ని ప్రయత్నాలు చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మరి మనం 70% మాత్రమే సక్సెస్ అయ్యాం. అవుట్ ఆఫ్ 7 మొత్తం ఈరోజు 5 ఇన్స్టిట్యూట్స్లో మనకు అడ్మిషన్స్ చేసుకున్నాం. అలాగే క్లాసులు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. వైజాగ్లో ఐఐఎం గౌరవ కేంద్ర మంత్రి గారు అలాగే వెంకయ్యనాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది ఫౌండేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ మంత్ క్లాసులు స్టార్ట్ అవుతా ఉన్నాయి. అలాగే తిరుపతిలో ఐఐటి ఐసర్ ఆ ముగ్గురి నాయకత్వంలోనే మళ్ళీ ఆ రోజు అక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. అవి 2 కూడా ఐఐటి ఐసర్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు స్కైప్ లో ఆ పిల్లలను ఉద్దేశించి మాట్లాడటం కూడా జరిగింది. మరి ఈ రోజు 4వదిగా ఈ నిట్కి మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఈ నెల 30వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతా ఉన్నాయి. అలాగే కర్నూలులో స్టార్ట్ అయిన IIITకి సంబంధించి కూడా ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయినాయి. త్వరలోనే మేడం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ ఏమంటే చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మిగిలిన 2 ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీ మరియు ట్రైబల్ యూనివర్సిటీ. ఆ 2 యూనివర్సిటీస్ కూడా ఈ సంవత్సరమే అడ్మిషన్లు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర మంత్రి గారికి అలాగే వెంకయ్యనాయుడు గారికి కూడా లేఖలు రాయటం జరిగింది. తప్పకుండా వాళ్ళు సహకరించి ఆ 2 కూడా ఈ సంవత్సరం మనకి అడ్మిషన్లు చేయగలిగితే హెచ్ఆర్డీకి సంబంధించి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో 7 ఇన్స్టిట్యూట్లు ఉంటే 7 100% మనం చేసుకున్నట్టు అవుతుంది.
ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్న నాలెడ్జ్ స్టేట్గా ఎడ్యుకేషన్ హబ్గా చేయడం కోసం అన్ని రకాల అవకాశం ఉంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ మనకు పెట్టుబడి. ఈరోజు ఇక్కడికి ఒక ఇన్స్టిట్యూట్ రావాలన్నా, ఒక ఇండస్ట్రీ రావాలన్నా ఈరోజు మన దగ్గర ఇక్కడ ఏమీ లేని పరిస్థితి ఉంది. క్యాపిటల్ దగ్గర నుంచి అసెంబ్లీ భవనం దాకా ఏది లేకుండా ఉన్న పరిస్థితి వస్తూ ఉంది. అయినప్పుడు కూడా ఈరోజు ఇక్కడ నిట్లో కానీ, తిరుపతిలో ఐఐటిలో కానీ సీట్లు జారుతున్న విషయం చూసుకుంటే ఎలా ఉందంటే, ఆల్ ఇండియా లెవెల్లో ఏదైతే ఫస్ట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడ చేరిన మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ మన ఇన్స్టిట్యూట్స్లో చేస్తా ఉన్నారు. ఒక కొత్త రాష్ట్రం, కొత్తగా ఫస్ట్ టైం పెట్టిన ఇన్స్టిట్యూట్స్ అయినప్పుడు కూడా పిల్లలు ఆల్ ఇండియా లెవెల్లో అడ్మిషన్స్ మనకి బెస్ట్ స్టూడెంట్స్ చేస్తున్నారంటే ఈరోజు ఈ స్టేట్ మీద ఉన్న నమ్మకం, ఇక్కడ ఒక మంచి ఎకో సిస్టమ్ వస్తుంది, ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ అందిస్తారు అనే ఒక నమ్మకం ఈరోజు పిల్లలకు ఉంది కాబట్టి ఆ బెస్ట్ స్టూడెంట్స్ ఈరోజు మనకి చేరుతా ఉన్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే నేను విన్నపం చేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు మీ అందరి భవిష్యత్తు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఒక బలమైన చేతుల్లో భద్రంగా ఉంది. మీ భవిష్యత్తుకి ఎటువంటి డోకా లేదు. ఈరోజు హైదరాబాద్లో ఐటీ డెవలప్ చేసిన తర్వాత ఈరోజు అమెరికాలో ఎక్కడికి వెళ్ళా కూడా భారతదేశం నుంచి ఐటీ సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటే వాళ్ళల్లో అత్యధికులు హైదరాబాద్ నుంచి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచాన్ని భారతదేశం శాసించబోతా ఉంది మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. మరి అటువంటి భారతదేశంలో మళ్ళీ ఆ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా కాబోతా ఉంది, ఒక రోల్ మోడల్ స్టేట్గా కాబోతా ఉంది. తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు కళ్ళగంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్గా ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని, అది తప్పకుండా ఆయన సూచనలతోటి ఆయన దర్శకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ పెద్దలు చెప్పారు. ఒక స్థానిక ఎంపీ గారు అలాగే లోకల్ మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత ముఖ్య అతిథులు ముగ్గురు మాట్లాడతారని చెప్పారు. నేను ఈ సందర్భంగా ఒకటే మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మొన్న నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సంఘటన ఏదైతే ఒక ర్యాగింగ్ పట్ల ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది, ఆ సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు రాజమండ్రి పుష్కరాల్లో బిజీగా ఉంటే అక్కడ ఆయనకు చెప్పడం జరిగింది, ఇట్లా జరిగిందన్నా ఈ విధంగా ఉందంటే ఆయన కూడా దాని పట్ల చెల్లించిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఎవరిని కూడా స్పేర్ చేయడం అవసరం లేదు. ఏ స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అయినా సరే మెర్సిలెస్ గా వాళ్ళని పనిష్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం, దానికి అనుగుణంగానే మొట్టమొదటిగా ఇంతవరకు ఎప్పుడూ జరిగిన విధంగా యూనివర్సిటీ చరిత్రలో ఒక వైస్ ఛాన్సలర్ని కూడా తప్పించి ఈరోజు మన కమిషనర్గా ఉన్న ఉదయలక్ష్మి గారిని ఇన్ఛార్జి వీసీగా వేసి ఈరోజు అక్కడ ప్రక్షాళన స్టార్ట్ చేశాం. ఇప్పుడే పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు, ఈ సంస్కృతి చాలా సీరియస్ గా తీసుకోవాలి, ఎక్కడా కూడా దీంట్లో మీరు రాజీ పడద్దు, మీరు దీన్ని ఫర్మ్ గా హ్యాండిల్ చేయకపోతే ఇది అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్తుంది, దీన్ని గట్టిగా హ్యాండిల్ చేయమని చెప్పారు. తప్పకుండా మీరు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఈ రాష్ట్రాన్ని ర్యాగింగ్ ఫ్రీ స్టేట్ గా చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒక పక్క బయోమెట్రిక్ దగ్గర నుంచి సీసీ కెమెరాలతో పాటు ఏదైతే యూనివర్సిటీస్ అరాచక శక్తులకి వీళ్ళు చేసే అన్యాయాలకు అడ్డాలుగా మారిన ఈ నేపథ్యంలో బయట వ్యక్తులు కూడా ఈ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటకు తరిమేస్తా ఉన్నాం. అందరికి కూడా వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో అటువంటి పిల్లలకు మాత్రమే యూనివర్సిటీలో ప్రవేశం అలాగే నివాసం ఉండే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మళ్ళీ మరొకసారి వెంకయ్యనాయుడు గారికి, స్మృతి ఇరానీ గారికి అలాగే సుజనా చౌదరి గారికి, కేంద్రంలో మన ఎంపీలు అందరూ కూడా ఈ నిట్ 480 సీట్స్ ఇక్కడ, అలాగే ఏదైతే వరంగల్లో ఒక 60 సూపర్ నెమరీ సీట్లు, మొత్తం 540 సీట్లు, ఇది నిట్ చరిత్రలోనే ఇప్పటికీ 41 నిట్లు స్టార్ట్ అయ్యి ఇండియా మొత్తం మీద ఇది 42వ నిట్టు. ఏ నిట్లో కూడా ఓపెనింగ్ టైంలోనే స్టార్టింగ్ టైంలోనే 90 కానీ 120 కానీ సీట్లు ఇస్తారు. అటువంటిది ఫస్ట్ టైం